Welcome to Rakesh Kelam channel. నెల్లమమల కొండల మధ్యలో ఉన్న శ్రీశైలం శతాబ్దాలుగా భారతీయ చరిత్ర మరియు ఆధ్యాత్మికతకు నిదర్శనంగా నిలుస్తుంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ప్రాచీన దేవాలయ పట్టణం హిందువులకు అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. శ్రీశైలం యొక్క గోళిక స్వరూపం కూడా పవిత్రమైన అర్థాన్ని కలిగి ఉంది. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ పట్టణం 12 జ్యోతిర్లింగ దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ లింగం స్వయంభు అని నమ్ముతారు. ఇది ప్రదేశానికి మరింత పవిత్రతను జోడిస్తుంది. శ్రీశైలం 18 శక్తిపీఠంగా కూడా పూజించబడుతుంది. ఇక్కడే సతీదేవి యొక్క హారము పడిందని నమ్ముతారు. ఇది శ్రీశైలాన్ని శివ శక్తి భక్తులకు ఒక పవిత్ర యాత్రా స్థలంగా మారుస్తుంది. శ్రీశైలం చరిత్ర క్రీస్తు పూర్వం మొదటి సహస్రాబ్ది నాటిది. ఈ కాలంలో ఇక్కడ ఒక సంపన్న గ్రామం ఉందని పురాస్తు ఆధారాలు చెబుతున్నాయి. శతాబ్దాలుగా స్ట్రోయ్ సామ్రామ్ట్రస్ ఫాముం బొతిని చూసింది పమోక్ఫుచ్ పిస్టి టమ్ ద ఫ్రెక్కింగ్ క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు దక్కన్ ప్రాంతంలో ప్రముఖంగా ఉన్న శాతవాహన రాజవంశం శ్రీశైలానికి తొలి పోషకుల్లో ఒకరు. ఈ ప్రదేశం యొక్క వ్యూహాత్మక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వారు గుర్తించారు. శాతవాహనులు కథలు మరియు వాస్తుశిల్పానికి గొప్ప పోషకులు. వారి పాలనలో అనేక దేవాలయాలు మరియు బౌద్ధ స్తూపాలు నిర్మించబడ్డాయి. వారు బౌద్ధ మతాన్ని అనుసరించినప్పటికీ వారు ఛాయమతాన్ని కూడా ప్రోత్సహించారు. శ్రీశైలం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో శాతవాహన కాలం నాటి శాసనాలు కనుగొనబడ్డాయి. ఈ శాసనాలు వారి పాలనలో మతపరమైన ఆచారాలు మరియు సామాజిక జీవితం గురించి విలువైన అంతర్దృష్టులను అందిస్తాయి. శ్రీశైలం యొక్క ప్రాముఖ్యతను యాత్రాస్పదంగా కూడా సూచిస్తాయి. శ్రీశైలం ఒక ప్రధాన మత కేంద్రంగా అభివృద్ధి చెందడానికి శాతవాహనులు పునాది వేశారు. వారి పోషణ దయాళి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రాథమికంగా సుపక్యం సహాయపడింది. శాతవాహనుల తరువాత శ్రీశైలం వరుస వంశాల పోషణలో అభివృద్ధి చెందింది. క్రీస్తు శకం 3వ శతాబ్దంలో ప్రాముఖ్యత పొందిన ఇక్ష్వాకు రాజవంశం దేవాలయ అభివృద్ధికి దోహదపడింది. 4వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు దక్కన్లోని కొన్ని ప్రాంతాలను పాలించిన శక్తివంతమైన రాజవంశాలను కంబాలు, పల్లవులు మరియు చాళుక్యులు కూడా శ్రీశైలం యొక్క పవిత్రతను గుర్తించారు. వారు దేవాలయం యొక్క నిర్మాణం మరియు మౌలిక సదుపాయాలకు గణనీయమైన సహకారం అందించారు. ముఖ్యంగా చాళుక్యులు గొప్ప నిర్మాతలు. వారు దేవాలయ సముదాయాన్ని విస్తరించారు మరియు అనేక మండపాలను జోడించారు. క్లిష్టమైన శిల్పాలు మరియు విగ్రహాలతో కూడిన వారి నిర్మాణ శైలి శ్రీశైలంలో వారు నిర్మించిన నిర్మాణాలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాజవంశాల పోషణ శ్రీశైలాన్ని మతపరమైన కార్యకలాపాలకు కేంద్రంగా ఉంచింది. ప్రతిపాలకులు కుట్రకు పవిత్రకృతి దిశ్యాంప తంబుదర వేయడానికి దాని వాస్తుని పాత్ర మరియు ప్రకంట జోడించాడు. 8వ శతాబ్దంలో చాళుక్యుల తర్వాత అధికారంలోకి వచ్చిన రాష్ట్రకూటులు కూడా కథలకు గొప్ప పోషకులు. వారి పాలనలో ఎల్లోరాలోని కైలాస్ దేవాలయంతో సహమైన రాతి దేవాలయాలు నిర్మించబడ్డాయి. శ్రీశైలంలో వారి నిర్మాణ సహకారాలు అంత విస్తృతంగా లేనప్పటికీ వారు దేవాలయాన్ని అనుసరిస్తూనే ఉన్నారు. 10వ శతాబ్దం చివరిలో అధికారంలోకి వచ్చిన కళ్యాణి చాళుక్యులు చాళుక్య నిర్మాణ సంప్రదాయాలను పునరుద్ధరించారు. వారు కూడా శ్రీశైలం దేవాలయానికి నియమన సహకారం అందించారు. వారి పాలన శాంతి మరియు శ్రేయస్సు కాలాన్ని సూచిస్తుంది. మతపరమైన సంస్కృతుల నిరంతర వృద్ధికి అనుమతిస్తుంది. అద్భుతమైన దేవాలయ నిర్మాణానికి ప్రసిద్ధి చెందిన హోయసురులు కూడా 12 మరియు 13 శతాబ్దాల్లో శ్రీశైలానికి తమ పోషణను విస్తరించారు. వారు తమ విలక్షణమైన శైలిని, క్లిష్టమైన వివరాలు మరియు నక్షత్ర ఆకారపు వేదికలను దేవాలయ సముదాయానికి పరిచయం చేశారు. 13వ శతాబ్దం చివరిలో మరియు 14వ శతాబ్దాలలో కాకతీయ రాజవంశం అధికారంలోకి వచ్చింది. వారు తమ ఆకట్టుకునే నీటి పారుదల వ్యవస్థలు మరియు దేవాలయ నిర్మాణానికి ప్రసిద్ధి చెందారు. కాకతీయులు శ్రీశైలం దేవాలయానికి గణనీయమైన సహకారం అందించారు. దాని గొప్పతనాన్ని మరింత పెంచారు. 14వ శతాబ్దం ప్రారంభంలో చిల్లీ సుల్తానేట్ దండయాత్ర జరిగింది. ఇది దక్కన్లో అస్థిరతకు దారితీసింది. ఈ అల్లకల్లోల సమయాల్లో కూడా శ్రీశైలం ఒక ముఖ్యమైన యాత్రా స్థలంగానే ఉంది. 14వ శతాబ్దంలో దక్షిణ దేశంలో
ఒక శక్తివంతమైన శక్తిగా ఉత్పించిన విజయనగర సామ్రాజ్యం క్రమాన్ని పురుజ్జింది మరియు హిందూ సంప్రదాయాలను పునరుజ్జీవింపజేసింది. విజయనగర పాలకులు కళ్లకు పోషకులు మరియు శ్రీశైలం దేవాలయానికి గణనీయమైన సహకారం అందించారు. విజయనగర సామ్రాజ్యం కింద శ్రీశైలం కొత్త వృద్ధి మరియు శ్రేయస్సును చవిచూసింది. దేవలి సముదాయం చురుకునారడ్న కేంద్రంగా ఉండేలా పాల్స్కిరిన్ istniens konstrukcje odnowili i dodali nowe. భారతదేశం నడిబొడ్డున ఉన్న పురాతన నగరం ఉజ్జయిని పురాణాలు మరియు ఆధ్యాత్మికతతో నిండి ఉంది. పవిత్ర క్షిప్ర నది ఒడ్డున ఉన్న ఈ నగరం సప్తపురి అని పిలువబడే హిందూ మతంలోని 7 పవిత్ర నగరాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఉజ్జయిని పూజ్ని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగానికి కూడా నిలయం. ఇది కాలానికి మరియు మరణానికి విజేతగా శివుని అవతారం. ఈ పవిత్ర స్థలం జనన్ మరణ్ చక్రం నుండి విముక్తిని మరియు ఆశీర్వాదాల కోసం కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. నగరం యొక్క ఆధ్యాత్మిక వాతావరణం స్పష్టంగా ఉంటుంది. దేవాలయాలు మరియు పొతాట్లు దాని ప్రకృతి దృశ్యాన్ని అలంకరిస్తాయి. గాలిలో శ్లోకాలు మరియు భక్తి గీతాలు ప్రతిధ్వనిస్తాయి. భక్తి మరియు గబుర వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఎత్తైన శిఖరాలు మరియు క్లిష్టమైన శిల్పాలతో కూడిన మహాకాళేశ్వర్ దేవాలయం నగరం యొక్క గొప్ప మత వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇది కాలం ఆగిపోయినట్లు అనిపించే ప్రదేశం మరియు ప్రతి మూలలో దైవిక సాన్నిధ్యం అనుభూతి చెందుతుంది. చీ పురాణం మరియు మాతిక పురాణంతో సహా అనేక పురాతన హిందూ గ్రంథాలలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ప్రస్తావించబడింది. ఈ గ్రంథాలు దాని మూలం యొక్క పురాణాన్ని వివరిస్తాయి మరియు దైవిక శక్తి యొక్క శక్తి అంతమైన మూలంగా దాని ప్రాముఖ్యతను నొక్కకి చెబుతాయి. దుష్ట శక్తులను జయించి తన భక్తులను రక్షించడానికి శివుడు మహాకారుడిగా తన భయంకరమైన రూపంలో ఉజ్జయినిలో ఎలా అవతరించాడో అవి వర్ణిస్తాయి. శతాబ్దాలుగా యాత్రికులు ఈ పవిత్ర స్థలంలో నివాళులర్పించడానికి కష్టతరమైన ప్రయాణాన్ని చేపట్టారు. జ్యోతిర్లింగాన్ని ఒక్కసారి దర్శించుకోవడం వల్ల వారి పాపాలు తొలగిపోతాయి మరియు వారికి శాంతి, శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక జిజ్ఞానం యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయని వారు నమ్ముతారు. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం కేవలం ఒక ఆలయం కాదు. ఇది విశ్వాసం యొక్క సజీవ అవతారం, ఆచ యొక్క దీపస్తంభం మరియు భక్తి యొక్క శాశ్వత శక్తికి నిదర్శనం. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం స్వయంభూగా పరిగణించబడుతుంది, అంటే స్వయం ప్రత్యక్షమైనది. ఇది భూమి నుండి అగ్నివర్ణమన కాంతి స్తంభంగా ఆకస్మికంగా ఉదకవించిందని పురాణాలు చెబుతున్నాయి. శివుని అనంత శక్తిని సూచించే ఈ దైవిక కాంతి స్వర్గాన్ని చీల్చుకుంటూ విశ్వాన్ని ప్రకాశవంతం చేసింది. దుషన్ అనే రాక్షసరాజు ఈ ప్రాంతాన్ని ఎలా భయప్రాంతులకు గురి చేశాడో, నీతిమంతులను అంచివేసి దేవతలు సవాలు చేశాడో శివ పురాణం వివరిస్తుంది. ప్రజల ప్రార్థనలు శివుడిని చేరుకున్నాయి. అతను మహాకారుడిగా తన భయంకరమైన రూపంలో భూమిపైకి దిగాడు. విశ్వాన్ని కదిలించే ఉరుములతో కూడిన గర్జంతో అతను భూమి నుండి మండుతున్న కాంతి స్తంభంగా ఉద్భవించాడు. రాక్షసుడిని జయించి శాంతిని పునరుద్ధరించాడు. కాంతి యొక్క ఈ ప్రకాశవంతమైన స్తంభం జ్యోతిర్లింగంగా గట్టిపడింది. శివుడు భక్తులను రక్షించడానికి ప్రత్యక్షమైన ప్రదేశాన్ని శాశ్వతంగా గుర్తించింది. జ్యోతిర్లింగం శివుని అనంత విశ్వశక్తి యొక్క భక్తిక అవతారంగా నమ్ముతారు. ఇది ప్రపంచంలో అతని సాన్నిధ్యాన్ని సూచిస్తుంది మరియు అతని ఆశీర్వాదాలకు ఒక మారంగా పనిచేస్తుంది. స్వయంభూ జ్యోతిర్లింగం కేవలం మంచికి వ్యతిరేకంగా చెడు యొక్క కాదు. ఇది చీకటిపై కాంతి విజయం, అక్కానంపై స్పానన్ మరియు అశాశ్వతమైన వాటివ్య దైవిక శాశ్వత ఉనికికి ఒక లోతైన ఉపమ. చీకటి కాలంలో కూడా ఎల్లప్పుడూ ఆచాశ ఉంటుందని మరియు అతనిలో ఆశ్రయం కోరుకునే వారిని రక్షించడానికి దైవం జోక్యం చేసుకుంటుందని ఇది మనకు గుర్తు చేస్తుంది. మహాకాళేశ్వరుడు మరియు రాక్షస రాజు ధన్వంతరి యొక్క పురాణం జ్యోతిర్లింగంతో ముడిపడి ఉన్న మరొక ప్రసిద్ధ కథ. శివుని యొక్క ఆర్డెంట్ భక్తుడు ధన్వంతరి బ్రహ్మ నుండి ఉజ్జయిని నగరంలో అతన్ని అజేయుడిగా చేసే వరాన్ని పొందాడు. అధికారం ద్వారా అవినీతిపరుడైన అతను అమాయకులపై తన కోపాన్ని ప్రదర్శిస్తూ కరూరుడిగా మారాడు. ధన్వంతరి యొక్క దురాక్తాలను ఎదుర్కొంటున్న ఉజ్జయిని ప్రజలు విముక్తి కోసం శివుడిని ప్రార్థించారు. వారి విజ్ఞప్తులతో కదిలిన శివుడు ఉజ్జయినికి దిగాడు. దైగల్ యోగిగా కాదు, కోపంతో ఉన్న మహాకారుడిగా. మహాకారుడు మరియు ధన్వంతరి మధ్య భీకర యుద్ధం జరిగింది. భూమి యొక్క పునాదులను కదిలించింది. చివరగా మహాకారుడు తన విశ్వశక్తిని విప్పాడు. రాక్షస రాజును జయించి నగరాన్ని అతని దురాక్తం నుండి విముక్తి చేశాడు.
ఈ విజయం నీతిమంతుల రక్షకుడిగా మరియు చెడులను నాశనం చేసేవాడిగా మహాకారుడి ఖ్యాతిని సుస్థిరం చేసింది. నేటికి ఈ పురాణం దైవిక న్యాయం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుందని గుర్తు చేస్తుంది. ధన్వంతరిని ఓడించిన తరువాత శివుడు ఆ ప్రాంతాన్ని మరియు దాని ప్రజలను రక్షించడానికి కాలప్రభువు అయిన మహాకాళేశ్వరుడిగా ఉజ్జయినిలో నివసించాలని నిర్ణయించుకున్నాడు. శివుడు తన దైవిక శక్తిని వెదజల్లుతో మరియు తన భక్తులను ఆశీర్వదిస్తూ నివాసం ఏర్పరచుకున్న ప్రదేశం జ్యోతిర్లింగం అని నమ్ముతారు. రుద్రభారతి మునిక మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగంతో ముడిపడి ఉన్న మరొక ముఖ్యమైన పురాణం. రుద్రభారతి ఉజ్జయినిలో తన భార్యతో నివసించిన భక్తుల ముని తన జీవితాన్ని శివుడిని ఆరాధించడానికి అంకితం చేశారు. వారి భక్తి అంకితభావం శివుడిని చాలా సంతోషపరిచాయి. ఒకరోజు ఒక శక్తివంతమైన రాజు తన బలంతో మత్తులో ఉజ్జయినిపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. భయభ్రాంతులకు గురైన పరులు సహాయం కోసం రుద్రభారతి మునిని సంప్రదించారు. తను జానంలో మునిగిపోయిన మునికి రాబోయే ప్రమాదం గురించి తెలియదు. రాజు దరాలు ముని ఆశ్రమానికి చేరుకున్నప్పుడు అతని భార్య వారిని కాపాడమని అతనిని వేడుకుంది. తను జానం నుండి మేల్కొన్న రుద్రభారతి ముని రాబోయే వినాశనాన్ని చూశాడు. అతను శివుడిని ప్రార్థించాడు. శివుడు అతని ముందు మహాకారుడిగా తన భయంకరమైన రూపంలో కనిపించాడు. తన భక్తులకు ముప్పు వచ్చినందుకు కోపించిన మహాకాలుడు దాడి చేస్తున్న సైన్యంపై తన కోపాన్ని వెల్గక్కి వారిని పూర్తిగా నాశనం చేశాడు. అప్పుడు అతను రుద్రభారతి మునిని ఆశీర్వదించి నీతిమంతుల రక్షకుడిగా మహాకాళేశ్వరుడిగా ఉజ్జయినిలో శాశ్వతంగా నివసిస్తానని వాగ్దానం చేశాడు. పురాణాలలో చరిత్రలో మునిగిపోయిన సోమనాథ ఆలయం హిందూ మతం యొక్క శాశ్వత విశ్వాసానికి నిదర్శనగా నిలుస్తుంది. దీని మూలాలు చంద్రదేవుడు సోమకత్తో స్వర్లోకానికి అనుసంధానించబడి ఉన్నాయి. తక్ష ప్రజాపతి శాపం వల్ల సోమ తన కాంతిని కోల్పోయాడని పురాణ కథన్. ముక్తి కోసం సోమశివుడిని ఆశ్రయించాడు. సోమ దీనావస్థకు చలించిన శివుడు పవిత్ర సరస్వతి నదిలో స్నానం చేయమని సూచించాడు. శివుని సలహా మేరకు నేటి సోమనాహమున్ ప్రదేశంలో సరస్వతి నది పవిత్ర జలాల్లో మునిగిపోయారు. అతను స్నానం చేస్తున్నప్పుడు సోమ తేజస్సు తిరిగి వచ్చింది. ఈ దైవిక జోక్యం కోసం ఖత్తజ్పత్తో చంద్రదేవుడు సోమ శివుడికి అంకితం చేయబడిన ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. శుద్ధమైన బంగారంతో నిర్మించబడి ఆలయం భక్తికి శివుని దయకు చిహ్నంగా ఉంటుంది. అందుకే చంద్రదేవుడి భక్తికి ప్రతీకగా సోమనాథ ఆలయం పుట్టింది. భారతదేశం పశ్చిమ తీరంలో ఆలయం ప్రభాస్పట్టణం అనే పేరును పొందింది. సోమ విముక్తి శివుడికి ఆయన నివారి తరతరాలు గంటార వైభవానికి అంతర్భంగా మారింది. ఇది విశ్వాసం యొక్క శక్తికి, మానవాళికి, దైవానికి పునఃశబ్ద బంధాన్ని గుర్తుగా పనిచేస్తుంది. సోమనాథ ఆలయం యొక్క ఖచ్చితమైన మూలాలు పురాణాలు కప్పబడి ఉన్నప్పటికీ చారిత్రక రికార్డులు క్రీస్తు పూర్వం నుండి దాని ఉనికిని సూచిస్తున్నాయి. ఋగ్వేదం, స్కంద పురాణంతో సహా పురాతన హిందూ గ్రంథాలు భారతదేశం పశ్చిమ తీరంలో శివుడికి అంకితం చేయబడిన గొప్ప ఆలయం గురించి ప్రస్తావిస్తున్నాయి. ఈ గ్రంథాలు ఆలయం యొక్క గొప్పతనాన్ని, తీర్థయాత్ర ప్రదేశంగా దాని ప్రాముఖ్యతను సూచిస్తున్నాయి. మహాభారతం కూడా శ్రీకృష్ణుడికి ప్రభాస్ పట్టణంతో ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది. చరిత్ర అంతటా చాలాసార్లు పునరుద్ధరించబడిన ఈ ఆలయం భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ఇంధనంగా నిలుస్తుంది. సామ్రాజ్యాల పతనం, మతోత్సాహం యొక్క పెరుగుదల, లెక్కలేనన్ని భక్తుల శాశ్వత విశ్వాసాన్ని ఇది చూసింది. అరేబియా సముద్రం వైపు ఉన్న పశ్చిమ తీరంలో సోమనాథ ఆలయం యొక్క స్పానం కూడా దాని చరిత్రలో కీలక పాత్ర పోషించింది. ఇది వాణిజ్యం, సాంస్కృతిక మార్పిడికి కేంద్రంగా మారింది. అయితే ఈ వ్యూహాత్మక స్పానం ఆలయాన్ని దండయాత్రలు, దోపిడీలకు గురి చేసింది. దాని సుదీర్ఘ చరిత్రలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ సోమనాథ ఆలయం ఎల్లప్పుడూ బూడిద నుండి లేచింది. కాల్పరీక్షను, ప్రతికూలతనే ఆలయం యొక్క సపక్త లక్షలాది మంది హృదయాల్లో దాని ప్రాముఖ్యతకు నిదర్శనం. ఈ ద్విచోమైన విశ్వాసం, సాంస్కృతిక కొనసాగింపు హిందూ మతం యొక్క శాశ్వత స్ఫూర్తికి చిహ్నం. క్రీ. 20 సంవత్సరం సోమనాథ్ ఆలయ చరిత్రలో ఒక మలుపు తిరిగింది. టర్కో ఆఫ్ఘన్ పాలకుడు బచ్ని మహ్మద్ ఆగ్రహాన్ని ఎదుర్కొంది. తన సైనిక పరాక్రమానికి, మతపరమైన ఉత్సాహానికి ప్రసిద్ధికి చెందిన మహ్మద్ సంపన్న ఆలయాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశంలో వరుసదారును ప్రారంభించాడు.
దాని సంపదకు పవిత్రతకు ప్రసిద్ధికి చెందిన సోమనాథ్ ఆలయం అతని ప్రధాన లక్ష్యంగా మారింది. మహమ్మద్ సైన్యం సోమనాథ్ వైపు కవాతు చేసింది. ఆలయ పూజారులు స్థానికులను వారి పవిత్ర దేవాలయాన్ని రక్షించుకోవడానికి సమీకరించారు. భీకర యుద్ధం జరిగింది. అయితే మహమ్మద్ దళాలు రక్షకులను ఓడించాయి. ఆలయ కోటలు కూలిపోయాయి. దండ్యా చేసేవారు ఆలయవేశించారు. సోమనాథ్ ఆలయపట్నం భారతదేశం అంతా షాక్వేవ్లను పంపింది. శతాబ్దాలుగా అజేయంగా పరిగణించబడిన ఆలయం దాని విస్తారమైన సంపదను దోచుకుంది. శుద్ధమైన బంగారంతో తయారు చేయబడిందని చెప్పబడిన ఆలయం యొక్క ప్రధాన శివలింగాన్ని ముక్కలు చేశారు. సోమనాథ్ మహమ్మదీ ఆలయ చరిత్రలో ఒక అల్లకల్లోలమైన కాలం ప్రారంభమైంది. తజ్నీ మహమ్మద్ విధ్వంసకదాడి తర్వాత సోమనాథ్ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. అయితే ప్రజల హృదయాల్లో లోతుగా పాతుకుపోయిన ఆలయ స్ఫూర్తి చెక్కుచెరకుండా ఉంది. ఆలయాన్ని పునర్మించే పని గుజరాత్ యొక్క శక్తివంతమైన పాలకులు సోలంకి రాజవంశమై పడింది. భీమ్దేవ్ పునర్నిర్మాణ ప్రయత్నాలకు నాయకత్వం వహించారు. అతను నైపుణ్యం కలిగిన కళాకారులను భారతదేశ నలుమూల నుండి నియమించారు. ఎర్రని ఇసుకరాయితో పునర్నిర్మించబడిన ఆలయం బూడిద నుండి లేచింది. ఇది స్థితిస్థాపకతకు చిహ్నంగా, ప్రజలమైన విశ్వాసానికి నిదర్శనంగా, ప్రతికూలతను ఎదుర్కొనే ఆశాకరణంగా మారింది. సోలంకి కాలం సోమనాథ్ ఆలయానికి స్వర్లేగం. ఇది భారతదేశ నలుమూల నుండి ఆకర్షిస్తూ ఒక ప్రధాన తీర్థగా తిరిగి తన హోదాను పొందింది. సోలంకిలు యొక్క పోషణాలయం వృద్ధి చెందడానికి దోహదపడింది. హిందూ మతంలో అతి పవిత్రమైన చిహ్నం ఆకారంలో ఉన్న ఒక ద్వీపం హరించుకోండి. ఇది కాదు, భారతదేశం నడిబొడ్డున ఉన్న నిజాం. ఇది నర్మదా నదిలో ఉన్న పవిత్ర ద్వీపం ఓంకారేశ్వర్. ఇది 12 పూజనీయ జ్యోతిర్లింగాలలో ఒకటి. శివుని ప్రకాశవంతమైన కాంతి స్తంభాలుగా అవతారాలు. ఈ జ్యోతిర్లింగాలు భారతదేశం అంతటా చెల్లా చెదురుగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దాని ప్రత్యేకమైన స్పహనం మరియు బలవంతపు ఇతిహాసాలతో లక్షలాది మందికి విశ్వాసం యొక్క దీపస్తంభంగా నిలుస్తుంది. ఈ ద్వీపం పవిత్ర చిహ్నం ఓంని పోలి ఉంటుంది. ఈ సహజంగా ఏర్పడిన ఆకారం ఈ ప్రదేశం యొక్క ఆధ్యాత్మిక వాతావరణానికి దోహదం చేస్తుంది. యాత్రికులు దూరం నుండి వచ్చి తమ ప్రార్థనలు చేసి శివుని ఆశీర్వాదం కోరుకుంటారు. ఓంకారేశ్వర్ సందర్శన వారి పాపాను పరిహరిస్తుందని వారు నమ్ముతారు. హిందువులు పవిత్రమైనదిగా భావించే నర్మదా నది ఈ ప్రదేశం యొక్క పవిత్రతకు దోహదం చేస్తుంది. నర్మదలో మునక వేయడం వల్ల ముఖ్యంగా ఓంకారేశ్వర్ వద్ద అన్ని పాపాలు కడిగిపోతాయని, నది యొక్క ప్రశాంత జ్యోతిర్లింగం యొక్క ఆధ్యాత్మిక శక్తితో కలిసి నిజంగా శక్తివంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఓంకారేశ్వర్ భక్తుల శాశ్వత విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తుంది. శివుని దివ్య శక్తిని మరియు హిందూ మతం యొక్క ఆధ్యాత్మిక లోతును అనుభవించడానికి ఇది ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఓంకారేశ్వర్ అనే పేరుకు లోతన అర్థం ఉంది. ఇది 2 సంస్కృత పదాల కలయిక. ఓం అనేది విశ్వం యొక్క ఆదిమధ్వని, అన్ని సృష్టి నుండి ఉద్భవించిన ధ్వని. ఇది అంతిమ వాస్తవికతను ప్రతిదీ వ్యాపించే దివ్య చైతన్యాన్ని సూచిస్తుంది. ఈశ్వర్ అంటే దేవుడు, సర్వోన్నత జీవి. కాబట్టి ఓంకారేశ్వర్ అంటే ఓం యొక్క ప్రభువు లేదా విశ్వం యొక్క దేవుడు. ఈ పేరు జ్యోతిర్లింగం యొక్క అంతిమ వాస్తవికత మరియు అది సూచించే దివ్య శక్తిని ప్రతిబింబిస్తుంది. శివుడు ఈ జ్యోతిర్లింగంలో ఓం ధ్వని రూపంలో ఉంటాడని నమ్ముతారు. ఓంకారేశ్వర్ వద్ద గాలి ఈ పవిత్ర ధ్వనితో ప్రకంపిస్తున్నట్లు అనిపిస్తుంది. భక్తులు ఆలయ పవిత్ర ప్రాంగణంలో ఓం జపిస్తున్నప్పుడు ప్రశాంతం మరియు ప్రశాంతతను అనుభవిస్తారు. ఓంకారేశ్వర్ అనే పేరు విశ్వాన్ని వ్యాపించి మనలో ప్రతి ఒక్కరిలో నివసించే దివ్య సాన్నిధ్యం యొక్క సఖిరమైన జగపకం. ఇది మన అంతర్గత శివ్యాలతో కనెక్ట్ అవ్వడానికి, మనందరినీ బంధించే విశ్వ చైతన్యాన్ని నొక్కడానికి పిలుపు. ఓంకారేశ్వర్ దాని పేరు మరియు దాని సారాంశం ద్వారా ఈ లోపలి ప్రయాణాన్ని ప్రారంభించడానికి మనల్ని ఆహ్వానిస్తుంది. భారతదేశంలోని చాలా పురాతన ఆలయాల మాదిరిగానే ఓంకారేశ్వర్ మనోహరమైన పురాణాలలో కప్పబడి ఉంది. ఈ జ్యోతిర్లింగం యొక్క మూలాన్ని 2 ప్రముఖ కథలు వివరిస్తాయి. 2 హిందూ సంప్రదాయంలో లోతుగా పాతుకుపోయాయి. మొదటి కథ వింధ్య పర్వత శ్రేణి చుట్టూ తిరుగుతుంది. వింధ్య పర్వతం ఒకప్పుడు పరిమాణంలో పెరగడం ప్రారంభించిందని ఇతిహాసం చెబుతుంది. ఈ అనియంత్రిత వృద్ధి సూర్యుడు మరియు చంద్రుని మార్గాన్ని అడ్డుకునేలా బెదిరించింది.
దీనితో భయపడిన దేవతలు సహాయం కోసం అగస్త్య మహర్షిని సంప్రదించారు. తన జిబ్బానానికి ప్రసిద్ధి చెందిన అగస్త్య మహర్షి తన భార్య లోపాముద్రతో కలిసి వింధ్య పర్వతానికి వెళ్లారు. దక్షిణ నుండి తిరిగి వచ్చే వరకు పెరగడన్ ఆపని ఆయన పర్వతాన్ని కోరారు. వింధ్యుడు మహర్షిని గౌరవిస్తూ అంగీకరించాడు. అయితే అగస్త్య మరియు అతని భార్య శాశ్వతంగా దక్షిణాన్ని ఉండాలని నిర్ణయించుకున్నారు. వింధ్య పర్వతం దాని మాటకు నిజమై మళ్లీ ఎగలేదు. తాను అనుకోని అహంకారానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వింధ్యుడు శివుడికి తీవ్రమైన తపస్సు చేశాడు. అతని భక్తితో సంతోషించిన శివుడు అతని ముందు జ్యోతిలింగా ప్రత్యక్షమయ్యాడు. ఈ జ్యోతిలింగం ఓంకారేశ్వర్ అని పిలువబడింది. వింధ్యుడు ఆధ్యాత్మిక విముక్తిని పొందిన ప్రదేశాన్ని సూచిస్తుంది. రెండో కథ శ్రీరాముడి వంశమౌన ఇక్ష్వాకు వంశానికి చెందిన ధర్మబద్ధమైన రాజు మాందాత చుట్టూ తిరుగుతుంది. అతని రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చినప్పుడు రాజు మాందాత శివుడిని శాంతింపజేయడానికి వింధ్య పర్వతాలకు వెళ్లాడు. అతను తీవ్రమైన తపస్సు చేశాడు. గాలి మరియు నీటితో మాత్రమే జీవించాడు. సంవత్సరాలు గడిచాయి మరియు అతని భక్తి మరింత తీవ్రమైంది. చివరగా అతని అచంచలమున విశ్వాసంతో సంతోషించిన శివుడు అతని ముందు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అతను రాజును మరియు అతని రాజ్యాన్ని శ్రేయస్సుతో ఆశీర్వదించాడు. ఈ పురాణాలు మరియు ఇతిహాసాలు ఓంకారేశ్వర్ యొక్క ఆధ్యాత్మిక వాతావరణానికి దోహదం చేస్తాయి. అవి భక్తి శక్తిని మరియు శివుని దయను హైలైట్ చేస్తాయి. ఓంకారేశ్వర్ ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది ఒకటి కాదు, శివుడికి అంకితం చేయబడిన 2 ప్రముఖ ఆలయాలను కలిగి ఉంది. తువీపల్లోనే ఉన్న శ్రీ ఓంకారేశ్వర ఆలయం ఓంకారేశ్వర జ్యోతిలింగంగా శివుని అవతారానికి నిలయంగా భావిస్తారు. ఆలయ దాని నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన పరమ రాజవంశం యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది. నదికి అవతలి వైపు నర్మదా దక్షిణ రోడ్డున శ్రీ అమలేశ్వర్ ఆలయం ఉంది. ఈ ఆలయం శివుడికి అమలేశ్వర్గా అంకితం చేయబడింది. శివునికి మరొక పేరు పవిత్రత యొక్క ప్రభువు. ఓంకారేశ్వర్ ఆలయానికి ఎదురుగా ఉన్న ఆలయం యొక్క స్థానం ముఖ్యమైనది. 2 ఆలయాలు దీప్చ ఓం చిక్నన్ యొక్క 2 భాగాలను సూచిస్తాయని చెబుతారు. శివుడు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగంగా ప్రత్యక్షమైన తర్వాత అతను తన్ను తాను 2 రూపాలుగా విభజించుకున్నాడని ఇతిహాసం చెబుతుంది. ఓంకారేశ్వర్ మరియు అమలేశ్వర్. ఈ విభజన సృష్టిలో ద్వంద్వత్వాన్ని మరియు దివ్య జంట అయిన శివుడు మరియు శక్తి యొక్క విడదీయరాని స్వభావాన్ని సూచిస్తుంది. 2 ఆలయాలను సందర్శించకుండా ఓంకారేశ్వర్ యాత్ర అసంపూర్ణమని భక్తులు నమ్ముతారు. వారు 2 పుణ్యక్షేత్రాలలో ప్రార్థనలు చేస్తారు. శివుని యొక్క ద్వంద్వ కోణాలలో ఆశీర్వాదం కోరుకుంటారు. శివుని వివిధ కోణాలకు అంకితం చేయబడిన 2 ఆలయాల ఉనికి ఓంకారేశ్వర్ను ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన యాత్రా స్కలంగా చేస్తుంది. ఇది సృష్టి మరియు విధ్వంసం, భౌతిక మరియు ఆధ్యాత్మిక రెండింటిని కలిగి ఉన్న అంతిమ వాస్తవికగా శివుని భావనను బలపరుస్తుంది. భక్తులైన హిందువులకు ఓంకారేశ్వర్ యాత్ర అనేది లోతైన ఆధ్యాత్మిక అనుభవం. ఇది దివ్యంతో కనెక్ట్ అవ్వడానికి, ఆశీర్వాదం కోరడానికి మరియు గత పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఒక ప్రయాణం. యాత్రాచర్యను ఆధ్యాత్మిక ఉల్దది మరియు విముక్తిని పొందే మార్గంగా చూస్తారు. యాత్రికులు విశ్వాసంతో నిండిన హృదయాతో మరియు ప్రార్థనలతో నిండిన మనస్సులతో ఓంకారేశ్వర్కు చేరుకుంటారు. వారు ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు, శివలింగానికి పువ్వులు మరియు నీటిని సమర్పిస్తారు మరియు స్తోత్రాలు మరియు మంత్రాలు జపిస్తారు. ఆలయ లోపల వాతావరణం భక్తితో విద్యుదీకరించబడింది. గాలి ధూపం వాసన మరియు గంటలు మోగుతున్న శబ్దంతో దట్టంగా ఉంటుంది. చాలా మంది భక్తులు ఆలయాల్లోకి ప్రవేశించే ముందు పవిత్ర నర్మదాదిలో మునిగిపోతారు. నర్మదా దేవత అయిన నదికి వారి పాపాలను కడిగివేసే శక్తి ఉందని వారు నమ్ముతారు. నర్మదా పరిక్రమ నది చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేయడం అత్యంత ప్రతిష్టాత్మకమైన చర్యగా పరిగణించబడుతుంది. కుల, మత్ లేదా సామాజిక స్థాయితో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు విశ్వాసంతో కాక్యమై ఓంకారేశ్వర్ వద్ద కలిసి వస్తారు. యాత్ర విశ్వాసం యొక్క సార్వత్రిక మరియు ఆధ్యాత్మిక సంబంధం కోసం ఉమ్మడి మానవ కోరికను గుర్తు చేస్తుంది. ఏడాది పొడవునా ఓంకారేశ్వర్ హిందూ సంప్రదాయం యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబించే శక్తివంతమైన వేడుకలు మరియు ఆచారాలతో సజీవంగా ఉంటుంది. ఇక్కడ జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి శివుని గొప్ప రాత్రి. ఈ శుభ్ర రాత్రి భక్తులు ఉపవాసం ఉంటారు, రాత్రంతా ప్రార్థనలు చేస్తారు మరియు శివుడికి అంకితం చేయబడిన స్తోత్రాలు జపిస్తారు.
ఆలయాలు అందంగా అలంకరించబడి ఉంటాయి మరియు వాతావరణం భక్తి మరియు ఆధ్యాత్మ శక్తితో నిండి ఉంటుంది. అక్టోబర్ మరియు నవంబర్లలో వచ్చే కార్తీక మాసాలు మరియు జూలై మరియు ఆగస్టులలో శ్రావణం శివుడికి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ నెలల్లో భక్తులు ప్రార్థనలు చేయడానికి మరియు ప్రత్యేక పూజలు చేయడానికి ఓంకారేశ్వర్కు వస్తారు. సోమవారాలు శివుని రోజుగా పరిగణించబడతాయి. ముఖ్యంగా శుభప్రదం. భక్తులు శివలింగానికి పాలు, తేనె, పెరుగు మరియు ఇతర పవిత్ర నైవేద్యాలతో స్నానం చేయించే ఆచారమైన రుద్రాభిషేకం చేస్తారు. ఈ చర్య శాంతి, శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక ఉన్నతిని తెస్తుందని నమ్ముతారు. మంత్రాలు జపించడం, ముఖ్యంగా ఓం నమః శివాయ మంత్రం రోజంతా ఆలయాల ద్వారా ప్రతిధ్వనిస్తుంది. లైబత్మాన జపించడం జ్ఞాన వాతావరణాన్ని సృష్టిస్తుంది. భక్తులను లోతన ఆధ్యాత్మిక సంపన్నం యొక్క స్థితికి తీసుకువెళుతుంది. ఓంకారేశ్వర్ వద్ద జరిగే పండుగలు మరియు ఆచారాలు కేవలం మతపరమైన ఆచారాలు మాత్రమే కాదు, అవి విశ్వాసం యొక్క వేడుకలు, భక్తి యొక్క వ్యక్తీకరణలు మరియు ఆధ్యాత్మిక పునరుద్ధరణకు అవకాశాలు. ఓంకారేశ్వర్ దాని శక్తివంతమైన జ్యోతిర్లింగం మరియు పవిత్ర వాతావరణంతో పుట్టుక మరియు మరచక్రం నుండి విముక్తి పొందగల ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ నమ్మకం అచ్కాన్ విధ్వంస్కర్త్ మరియు ఆత్మల విముక్తి దాత అయిన శివుని స్వభావం నుండి ఉద్భవించింది. ఓంకారేశ్వర్ వద్ద పవిత్ర హృదయంతో చేసిన నిష్కపటమైన ప్రార్థన నేరుగా శివుడిని చేరుకుంటుందని చెబుతారు. జ్యోతిర్లింగం భక్తుల కర్మలను దహించి వారిని జ్ఞానోదయం వైపు నడిపించగల శక్తివంతమైన దివ్య శక్తి వనరు అని నమ్ముతారు. యాత్రాచర్య ఒకరి ప్రాపంచిక చింతలు వదిలివేసి ఉన్నంత శక్తికి లొంగిపోవడం ఆధ్యాత్మిక విముక్తి వైపు ఒక అడుగుగా చూడబడుతుంది. ఓంకారేశ్వర్ ప్రయాణం ఎదురైన సవాళ్లు మరియు వ్యక్తీకరించబడిన భక్తి అన్ని ఆత్మ యొక్క శుద్ధీకరణకు దోహదం చేస్తాయి. మోక్షం అంతిమ లక్ష్యమైతే ఓంకారేశ్వర్ సందర్శించడం వల్ల వారి జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయని భక్తులు నమ్ముతారు. వారు ఆరోగ్యం, ఆనందం మరియు వారి ప్రయత్నాల్లో విజయం కోసం ప్రార్థిస్తారు. శివునిపై వారు ఉంచిన విశ్వాసం వారికి బలం, ఆశ మరియు ప్రయోజన భావాన్ని అందిస్తుంది. ఓంకారేశ్వర్ యొక్క ప్రాముఖ్యత దాని భక్తిక కునికిని మించి విస్తరించి ఉంది. ఇది విశ్వాసం యొక్క చిహ్నం, ఆచ యొక్క దీపస్తంభం మరియు ఆధ్యాత్మికత యొక్క శాశ్వత శక్తికి నిదర్శనం. పవిత్ర ఓం ఆకారంలో ఉన్న ద్వీపం విశ్వాన్ని వ్యాపించే దివ్య సాన్నిధ్యం యొక్క స్వకీయమైన జ్ఞాపకం. ఓంకారేశ్వర్తో ముడిపడి ఉన్న కథలు మరియు ఇతిహాసాలు తరతరాలుగా అందించబడ్డాయి. విశ్వాసం యొక్క జీవాలు సజీవంగా ఉంచుతాయి. అవి భక్తి యొక్క ప్రాముఖ్యత, తపస్సు శక్తి మరియు దివ్య దయ గురించి మనకు నేర్పుతాయి. ఓంకారేశ్వర్ని సందర్శించిన వారికి కూడా ఆ పేరు ప్రశాంత మరియు గబరా భావాన్ని రేకెత్తిస్తుంది. విశ్వం యొక్క అధిమ్యధ్వని అయిన హోం జపించడం మనలో ప్రతిధ్వనిస్తుంది, మనల్ని మనకంటే గొప్పదానికి కలుపుతుంది. ఓంకారేశ్వర్ దాని సారాంశంలో ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం శాశ్వత అన్వేషణను సూచిస్తుంది. ఇది భౌగోళిక సరిహద్దులను మరియు సాంకేతిక వ్యత్యాసాలను అధిగమిస్తుంది. దివ్యం మనలో ప్రతి ఒక్కరిలో నివసిస్తుందని కనుగొనబడటానికి వేచి ఉందని ఇది ఒక జ్ఞాపకం. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం విశ్వాసం యొక్క శాశ్వత శక్తికి మరియు భారతదేశం యొక్క లోతైన ఆధ్యాత్మిక వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇది దియ మరియు మానవుడు కలిసే ప్రదేశం, గతం మరియు వర్తమానం సజావుగా మిళితం అయ్యే ప్రదేశం మరియు ప్రయాణం గమ్యస్థానం వలె మూల్యమైనది. ఒకరు ఆధ్యాత్మ విముక్తిని, దివ్య ఆశీర్వాదాలను లేదా కేవలం ప్రశాంతత మరియు ప్రశాంతతక్షం కోరుకున్నా ఓంకారేశ్వర్ ఆత్మకు ఒక ఆయారణయం అందిస్తుంది. ఇది కాలాతీత యాత్ర మార్చగల్ మరియు ప్రేరణ పొందగల ప్రయాణం. హిమాలయాల శిఖరాలలో సముద్ర మట్టానికి 3183 మీటర్ల ఎత్తులో కేదార్నాథ్ ఆలయం ఉంది. ఈ ప్రాచీన దేవాలయం హిందూ మతంలో అత్యంత శక్తివంతమైన దేవతలలో ఒకరైన శివుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం హిందువులకు పవిత్ర యాత్రా స్థలం మరియు ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. కేదార్నాథ్ ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి మరియు దాని చరిత్ర కాలంలో కప్పడి ఉంది. పురాణాల ప్రకారం మహాభారతంలోని పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే ప్రస్తుత నిర్మాణం 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు నిర్మించిట్లు నమ్ముతారు. ఆయన అనేక హిందూ యాత్రా స్థలాలను పునరుద్ధరించిన గౌరవనీయ హిందూ తత్వవేత్త. హాలే నిర్మాణం చూడ్డది. ఇది సాంప్రదాయ ఉత్తర భారత శైలిలో భారీగా చెక్కిన రాతి పలకలను ఉపయోగించి నిర్మించబడింది.
ఆలయ షంజకాకార ఆకారం మరియు వాలుగా ఉండే పైకప్పు కకర్ణమోన హిమాలయ వాతావరణాన్ని తట్టుకునేలా రూపొందించబడ్డాయి. ఆలయం లోపల్ శంగాకార శిలారూపాన్ని ప్రతీకాత్మక ప్రాతినిధ్యంగా పూజిస్తారు. ఉపరితలంపై తన మూపురాన్ని వదిలివేశాడు. ఈ మూపురాన్ని కేదార్నాథ్ ఆలయంలో పూజిస్తారు. అయితే ఎద్దు శరీరంలోని ఇతర భాగాలు వేర్వేరు ప్రదేశాలలో కనిపించాయి. ఇవి పంచ్ కేదార్ యాత్ర సర్క్యూట్ రూట్గా మారాయి. మహాభారతంతో ఆలయానికి ఉన్న సంబంధం దానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఇస్తుంది. ఇది పురాణాలు మరియు చరిత్ర పెనవేసుకునే ప్రదేశం. ఇది లోతైన భక్తి వాతావరణాన్ని సృష్టిస్తుంది. యాత్రికులు శివుని ఆశీర్వాదం కోరడానికి మాత్రమే కాకుండా మహాభారత ఇతిహాస్ కథతో కనెక్ట్ అవ్వడానికి కూడా కేదార్నాథ్ ను సందర్శిస్తారు. కేదార్నాథ్ ఆలయాన్ని చేరుకోవడం అనేది ఒక యాత్ర. ఎత్తైన శిఖరాల మధ్య ఉన్న ఈ ఆలయాన్ని కాలినట మాత్రమే చేరుకోవచ్చు. ఈ ట్రెక్ 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌరీఖోన్కున్ అనే చిన్న పట్టణం నుండి ప్రారంభమవుతుంది. ఈ ట్రెక్ కష్టతరమైంది కానీ చాలా సుందరమైంది. యాత్రికులను దొట్టమ్మనరులు పరుగెత్తే నదులు మరియు ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాల ద్వారా తీసుకువెడుతుంది. ఈ ప్రయాణం మనసు చిన్నవారికి కాదు కానీ ఆధ్యాత్మిక ప్రతిఫలాలు కొలవలేనివి. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు శివుడికి తమ గౌరవాన్ని సమర్పించుకోవడానికి ఈ కష్టతరమైన ట్రెక్ ను ఎదుర్కొంటారు. ట్రెక్ చాలా కష్టంగా ఉన్నవారికి గుర్రాలు మరియు పల్లకీలు అందుబాటులో ఉన్నాయి. మార్గంలో సౌకర్యాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేసింది. కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం మే మరియు అక్టోబర్ మధ్య. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. భారీ హిమపాతం కారణంగా శీతాకాలంలో ఆలయం 6 నెలల పాటు మూసివేయబడుతుంది. ఆలయం తెరవడం మరియు మూసివేయడం తేదీలు ప్రధాన సంఘటనలుగా పరిగణించబడతాయి మరియు గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈథాంజస్పిల్లో వినాశకరమైన వరద ఉత్తరాఖండ్ ను ముంచెత్తింది మరియు కేదార్నాథ్ తీవ్రంగా ప్రభావితమైంది. వరద నీరు విస్తృత విధ్వంసం సృష్టించింది. వేలాది మంది ప్రాణాలను బలిగొంది. అద్భుతంగా కేదార్నాథ్ ఆలయం చాలా వరకు చెక్కు చెదరకుండా ఉంది. ఆలయం వెనుకున్న భారీ శిల వరదను ఎదుర్కొంది, కవచంగా పనిచేసింది మరియు నిర్మాణాన్ని రక్షించింది. ఈ స్థితిస్థాపకత ఆలయ పవిత్రతకు మరియు శివుని అచంచలమైన స్ఫూర్తికి నిదర్శనంగా చూడబడుతుంది. ఈథాంజిస్తానం వరదలు ప్రకృతి యొక్క కోపానికి ఒక నిదర్శనంగా పనిచేశాయి కానీ అవి భక్తుల శాశ్వత విశ్వాసాన్ని కూడా హైలైట్ చేశాయి. ఆలయం పునర్నిర్మించబడింది మరియు పునరుద్ధరించబడింది. ఇది ఎత్తుగా నిలబడి ప్రపంచ నలుమూలల నుండి భక్తులను ఆకర్షిస్తుంది. కేదార్నాథ్ ఆలయం కేవలం ఒక మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు. ఇది విశ్వాసం, స్పిరితిస్థాపకత మరియు ప్రకృతి యొక్క శాశ్వత శక్తికి చిహ్నం. దాని చరిత్ర, పురాణాలు మరియు భౌగోళిక ప్రత్యేకత దీనిని నిజంగా అసాధారణమైన గమ్యస్థానంగా చేస్తాయి. కేదార్నాథ్ సందర్శన అనేది భక్తులు దాని పవిత్ర ప్రదేశాలను విడిచిపెట్టిన చాలా కాలం తర్వాత వారితో ఉండే అనుభవం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఎల్లోరగు దగ్గరున్న గుష్ణేశ్వర్ జ్యోతిర్లింగానికి ఒక పవిత్ర యాత్ర చేద్దాం. ఈ పవిత్ర స్థలం 12 మరియు చివరి జ్యోతిర్లింగం. ఇది దివ్య శక్తికి ప్రతీక. పురాణాల ప్రకారం ఒకప్పుడు సుబర్మ అనే భక్తుడైన బ్రాహ్మణుడు మరియు అతని దంపతిని సుబ్బుండేవారు. వారికి సంతానం కోసం ఎంతో ఆశ ఉండేది కానీ లేరు. నిరాశలో సుబర్మ మంది వివాహం చేసుకున్నారు మరియు అతని కొత్త భార్య ఒక కొడుకుని కన్నది. అయితే ఆమె శుభను చెడుగా చూసేది. దీంతో ఆమె శివుడిని భక్తితో ఆరాధించడం ప్రారంభించింది. సుద్విశ్వాసం చాలా బలమైనది. ఆమె ప్రతిరోజు శివుడిని పూజించేది. కాశీ విశ్వేశ్వరుడి దగ్గర ఓదార్పు కోరుకునేది. ఒకరోజు ఆమె తన సతి కొడుకును శివుడికి అంకితం చేసి అతన్ని నదిలో వదిలివేసింది. అద్భుతంగా శివుడి దయ వల్ల బాలుడు తిరిగి బతికాడు. ఆమె భక్తికి మెచ్చి శివుడు సుద్ ముందు ప్రత్యక్షమో ఆమెకు వరమిచ్చాడు. ఆమె శివుడు అక్కడే శాశ్వతంగా ఉండాలని కోరుకుంది. అందుకే గుష్ణేశ్వర్ జ్యోతిర్లింగం స్థాపించబడింది.
సూద్ లేదా గుష్ణ పేరు మీద ఉన్న ఈ లింగం ఆమె భక్తికి నిదర్శనం. మరావా రాణి అహల్యాబాయి హోల్కర్ పునర్నిర్మించిన ఈ ఆలయం హేమాత్పంతి నిర్మాణ శైలికి ఒక అద్భుతమైన ఉదాహరణ. మహాశివరాత్రి మరియు కార్తీక మాసంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. దీనిని ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తుంది. ఈ ప్రదేశం ఎందుకు పరిచయం ఉన్నది? ఈ లింగాన్ని దర్శించుకుంటే దుఃఖాలు తొలగిపోతాయని, సంతానం కలుగుతుందని నమ్ముతారు. భక్తులు పాము చాపాలు మరియు పాపాల నుండి ఉపశమనం కూడా కోరుకుంటారు. ప్రాచీన ఎల్లోరా గుహలకు దగ్గరగా ఉండటం దీని ఆధ్యాత్మిక ఆకర్షణను పెంచుతుంది. ఒక అద్భుతమైన అనుభవం కోసం కృష్ణేశ్వర్ని సందర్శించండి. ఎల్లోరాలో ఉన్న ఈ ఆలయం ఉదయం 5 నుండి రాత్రి 10 వరకు తెరిచి ఉంటుంది. అభిషేకం మరియు రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడతాయి. కాబట్టి రండి మరియు కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం యొక్క దివ్య కృపలో మునిగిపోండి. ఇది మిమ్మల్ని మోక్ష మార్గంలో నడిపించుగా. మరిన్ని వివరాలు కావాలా? మాతోనే ఉండండి. ఈ ఆధ్యాత్మ యాత్రలో నాతో చేరేందుకు ధన్యవాదాలు. తదుపరిసారి వరకు మీకు శుభం కలుగుగాక. నమస్కారం భక్తులారా. ఈరోజు మనం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగాల్లో ఒకటైన రామేశ్వర్లోని రాణాస్వామి జ్యోతిర్లింగానికి ఒక దివ్య యాత్ర చేద్దాం. ఈ క్షేత్రం ద్వామ జ్యోతిర్లింగాల్లో ఒకటి మాత్రమే కాదు, హిందూ మతంలో అపారమైన చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగింది. రామాయణం ప్రకారం రావణుడిని సంహరించిన తరువాత శ్రీరాముడు శివుడిని పూజించడం ద్వారా తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు. ఆయన కాశీ నుండి శివలింగాన్ని తీసుకురావడానికి హనుమంతుడిని పంపాడు. కాని శుభ సమయం సమీపిస్తుండగా సీతాదేవి ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసింది. దానిని రాముడు పూజించాడు. ఈ లింగాన్నే రామ్నాథ్ స్వామి లేదా రామలింగం అంటారు. తరువాత హనుమంతుడు తెచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠించారు. దానిని విశ్వలింగం అంటారు. భక్తులు ముందుగా విశ్వలింగాన్ని, తరువాత రామ్నాథ్ స్వామిని దర్శించుకోవాలని నమ్ముతారు. రామేశ్వరం యూష్బీ పవిత్ర తీర్థాలకు నిలయం. ఈ తీర్థాలలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. సముద్రంలో ఉన్న అగ్ని తీర్థం ప్రత్యేకంగా పూజనీయమైంది. రామ్ సేతు గురించి మర్చిపోకండి, అది మీరు తప్పక చూడాల్సిన అద్భుతం. పొడవైన ప్రహారాలు మరియు ఎత్తైన గోపురాలతో ఇది దక్షిణ భారతదేశ ఆలయ నిర్మాణ శాస్త్ర నైపుణ్యానికి నిదర్శనం. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని శైవ సంప్రదాయానికి మూలస్థానం. రామేశ్వరం దర్శనానికి వారణాసి దర్శనానికి సమానమైన ప్రాముఖ్యత ఉందని భావిస్తారు. కాశీ రహితే రామేశ్వరం అనే నానుడి ఉంది. అంటే ఒకరు కాశీకి వెళ్ళలేకపోతే రామేశ్వరం దర్శనం చేసుకుంటే అదే ఫలితం లభిస్తుంది. శివరాత్రి, నవరాత్రి మరియు దీపావళి సమయాల్లో ఆలయ ప్రాంగణంలో దూర ప్రాంతాల నుండి భక్తులు క్రికెట్లాడుతుంటారు. మరి ఈ దివ్య యాత్రను ఎలా చేపట్టాలి? తీర్థాలలో పవిత్ర స్నానంతో ప్రారంభించండి. ఆలయంలోకి ప్రవేశించిన తరువాత ముందుగా విశ్వలింగాన్ని దర్శించుకునే తరువాత రామ్నాథ్ స్వామిని దర్శించుకోండి. కాశీ రామేశ్వర్ యాత్ర ఒక భక్తుడు చేపట్టగల అత్యంత పవిత్రమైన యాత్రలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ జ్యోతిర్లింగంలోని కంపనాలు విముక్తిని మరియు పాపాల నుండి విముక్తిని కలిగిస్తాయని నమ్ముతారు. భక్తులు శివాభిషేకం మరియు గోపూజ వంటి పూజలు చేస్తారు మరియు పవిత్ర స్నానాలు కూడా ఆచరిస్తారు. రామ్నాథ్ స్వామి జ్యోతిర్లింగం అపారమైన భూమించం మరియు పవిత్రత కలిగిన ప్రదేశం. చా మరియు వైష్ణవ భక్తులకు ఇది సాటిలేని ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇక్కడ శివుడు మరియు రాముడి దివ్య శక్తులు కలుస్తాయి. దీనిని ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక స్వర్గధామంగా మారుస్తుంది. రామేశ్వరం దర్శనం ముఖ్య మార్గమని నమ్ముతారు. ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? మరిన్ని దివ్య కథలు మరియు ఆధ్యాత్మిక యాత్రల కోసం వేచి చూడండి. ఓం నమః శివాయ. గుజరాత్లోని నాగేశ్వర్ జ్యోతిర్లింగానికి ఎందుకు లక్షలాది మంది భక్తులు వస్తారో తెలుసా? వారక దగ్గరున్న ఈ నాగేశ్వర్ జ్యోతిర్లింగం చాలా ఆసక్తికరమైన కథలతో ముడిపడి ఉంది. ఒకప్పుడు దారుక్ అనే రాక్షసుడు భక్తులను మునులను బంధించి చాలా హింసించేవారు. తుచ్చంలో ఉన్న వాయుడు శివుడిని ప్రార్థించారు.
వాడ ప్రార్థనలకు సమాధానంగా శివుడు జ్యోతిర్లింగం రూపంలో ప్రత్యక్షమా రాక్షుడిని సంహరించి భక్తులను విడిపించాడు. అంతేకాదు ఇంకా ఉంది, సుప్రియ అనే శివభక్తురాల్ని కూడా దారుగా బంధించాడు. ఆమె తోటి ఖైదీలను శివుని నామాన్ని జపించమని ప్రోత్సహించింది. వారి భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమా రాక్షసుడిని వధించి భక్తులను విముక్తులను చేశాడు. నాగేశ్వర్ జ్యోతిర్లింగం నాగులకు సంబంధించిన దోషాలను పోగొడుతుందని ప్రసిద్ధి చెందింది. శివరాత్రి రోజున వేలాది మంది ఇక్కడికి వస్తారు. ఇంకో విషయం ఏంటంటే ద్వారక దేవాలయం కూడా దగ్గరలోనే ఉండటంతో భక్తులు అక్కడికి వెళ్తారు. ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా? నాగేశ్వర్ జ్యోతిర్లింగం గురించి ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. హలో అందరికీ, ఈరోజు మనం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగాలలో ఒకటైన వైద్యనాథ్ జ్యోతిర్లింగ్ యాత్రకు వెళ్తున్నాం. జాపంలోని దేవ్పూర్ అనే ప్రశాంతమైన పట్టణంలో ఉన్న ఈ ఆలయం హిందూ భక్తులకు చాలా ప్రత్యేకమైనది. ఇప్పుడు వైద్యనాథ్ జ్యోతిర్లింగ్ చుట్టూ ఉన్న చరిత్ర మరియు పురాణాల గురించి తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం లంకరాజు రావణాసురుడు శివునికి భక్తుడు. తాను రాజ్యాన్ని శివుని నివాసంగా మార్చాలని కోరుకుంటూ రావణాసురుడు తీవ్రమైన తపస్సు చేశాడు. తన తల్లను ఒక్కొక్కటిగా తెకోసి కూడా అతని భక్తికి మెచ్చి శివుడు వైద్యనాథేశ్వరుడిగా లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. కాని ఒక షరతు ఉంది. శివుడు రావణాసురుడికి లింగ నేలపై పెట్టకుండా తీసుకెళ్లమని చెప్పారు. రావణాసురుడి శక్తి పెరుగుతుందని భయపడిన దేవతలు ఒక ఉపాయం పన్నారు. వారు రావణాసురుడిని మోసం చేసి లింగాన్ని నేలపై పెట్టేలా చేశారు. దాని వలన అది దేవ్పూర్లో శాశ్వతంగా స్థిరపడింది. అలా వైద్యనాథేశ్వరుడు దేవ్పూర్లో స్థిరపడి భక్తులను దీవిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆలయం యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగాన్ని కామలింగం అని పిలుస్తారు. ఇక్కడ ప్రార్థనలు చేసేవారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. శ్రావణ మాసంలో జూలై ఆఖరు ఈ ఆలయానికి లక్షలాది మంది భక్తులు వస్తారు. భక్తులు కావడి యాత్ర చేస్తారు. సుల్తాన్గంజ్లోని గంగా నది నుండి పవిత్ర జలాలను తీసుకువచ్చి శివుడికి అభిషేకం చేస్తారు. మహాశివరాత్రి, రామనవమి, దీపావళి వంటి ప్రధాన పండుగలను పావనంగా జరుపుకుంటారు. ప్రధాన ఆలయంతో పాటు ఇక్కడ పార్వతీదేవికి ఒక ఆలయం కూడా ఉంది. ఇది శివ పార్వతుల దివ్యకథను సూచిస్తుంది. ఆర్కిటెక్చర్లుగా ఈ ఆలయం ఒక అద్భుతం. ప్రాచీన శిల్పాలతో నిర్మించిన ఈ ఆలయం జైశివుని అడుగుల ఎత్తుతో బంగారు పూతో కప్పబడిన శిఖరంతో ఉంటుంది. ప్రధాన ఆలయం చుట్టూ అనేక చిన్న శివాలయాలు ఉన్నాయి. ఇవి దివ్య ప్రశాంతతను సృష్టిస్తాయి. ఇక్కడ సతీదేవి శరీరంలోని ఒక భాగం పడిందని నమ్ముతారు కాబట్టి ఈ ప్రదేశం శక్తి పీఠంగా కూడా పరిగణించబడుతుంది. రావణాసురుడు ఇక్కడ శివుడిని వైద్యుడిగా ఆరాధించారు. అందుకే ఈ దేవుడిని వైద్యనాథుడు అని పిలుస్తారు. మీరు ఈ ఆలయాన్ని సందర్శించాలనుకుంటే ఇక్కడ కొన్ని ముఖ్యమైన ప్రయాణ సమాచారం ఉంది. దేవ్పూర్ రైలు మార్గంలో బాగా అనుసంధానించబడి ఉంది. బైద్యనాథ్ జంక్షన్ సమీప రైల్వే స్టేషన్, సమీప విమానాశ్రయాలు దుంకా మరియు పాట్నాలో ఉన్నాయి. ఆలయం దర్శనానికి ఉదయం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ముగింపులో వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని సందర్శించడం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని మరియు భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఇక్కడకు వచ్చి ప్రార్థనలు చేస్తారు. మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే అడగండి. చూసేందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆధ్యాత్మిక యాత్రల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. మహారాష్ట్రలోని పచ్చని కొండల మధ్యలో ఉన్న త్రయంబకేశ్వరం అచంచలమైన విశ్వాసానికి ఆధ్యాత్మికతకు నిలయంగా నిలుస్తుంది. ఇది భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. గొప్ప ఆధ్యాత్మిక వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ఆలయం అనేక శతాబ్దాల చరిత్రను కలిగి ఉంది. నాసిక్ నుండి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పవిత్ర పట్టణం భక్తుల కోసం ఒక ముఖ్యమైన యాత్రా స్థలం. 12 జ్యోతిర్లింగాలలో ఒకటి, అంటే పరమశివుని పవిత్ర నివాసాల్లో ఒకటి. ఇది భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్యమైన భాగం. త్రినేత్రుని ప్రభువు అని అర్థం వచ్చే త్రయంబకేశ్వరం అన్ని వర్గాల యాత్రికులను, అన్వేషకులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయం అద్భుతమైన వాస్తుశిల్పానికి, లోతైన ప్రతీకవాదానికి ప్రత్యక్ష నిదర్శనం. ఇది భక్తుల ఆధ్యాత్మిక అనుభవాన్ని మరింతగా పెంచుతుంది. సహ్యాద్రి పర్వతాలతో చుట్టుముట్టబడిన ఈ ఆలయం పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉంది.
ఇది భక్తులకు పవిత్ర స్నానానికి ప్రసిద్ధి. దీని జలాలు శుద్ధి చేసే శక్తిని కలిగి ఉన్నాయని నమ్ముతారు. భక్తులు ఇక్కడ పవిత్ర స్నానం చేసి తమ పాపాలను కరుగుతారు. సహజ సౌందర్యం, ఆధ్యాత్మిక శక్తి కలయిక ప్రశాంతత, భక్తికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది భక్తుల మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఈ పవిత్ర స్థలం యొక్క చరిత్ర ప్రాముఖ్యతను మనం లోతుగా పరిశీలిస్తున్నప్పుడు అనేక ఆసక్తికరమైన విషయాలను కనుగొంటాము. పురాణాలు వాస్తుశిల్ప నాయంకి పురాయసిష్పూర్ను జిమేత్సనార క్యూప్లెటింగ్ కాండ త్రియుకేశ్వరం ఒంచి గౌతముడు గోదావరి నది యొక్క పుట్టుక యొక్క గాథతో లోతుగా ముడిపడి ఉంది. ఈ పురాణాల్లో ఒక ముఖ్యమైన అధ్యాయం. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని తీర కరువు పీడించిందని, అన్ని జీవులకు అపారమైన బాధను కలిగించిందని పురాణాలు చెబుతున్నాయి. ప్రజలు నీటి కోసం విలవిట్లాడారు. తన భక్తి అంకితభావానికి పేరుగాంచిన అచ్చిగౌతముడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి, బాధను తీర్చడానికి తీరమైన తపస్సు చేపట్టాడు. అతని తపస్సు ఎంతో కఠినమైనది. అతని భక్తికి మెచ్చి శివుడు గౌతముడి ముందు ప్రత్యక్షమైన వరాన్ని ప్రసాదించాడు. శివుడు గౌతముడి తపస్సును గుర్తించి అతనికి ఆశీర్వాదం ఇచ్చాడు. పవిత్ర గంగా నదిని భూమిపైకి తెచ్చి భూమికి దాని ప్రజల దాహాన్ని తీర్చమని గౌతముడు కోరాడు. గంగాంది భూమికి జీవం పోయాని కోరాడు. శివుడు అంగీకరించి తన జట్లలో నివసించే గంగాంధిని విడుదల చేశాడు. గంగాంధి శివుడి జట్ల నుండి భూమిపైకి ప్రవహించింది. అయితే గంగా నది అవరోహం చాలా బలంగా ఉండటంతో అది భూమిని ముంచెత్తే ప్రమాదం ఏర్పడింది. గంగా నది ప్రవాహం చాలా శక్తివంతంగా ఉంది. శివుడు తన అంత కరుణతో పర్వత రూపాన్ని ధరించి గంగా ప్రవాహాన్ని అడ్డుకుని ఆమె పర్వతాల గుండా ప్రవహించి భూమిని పోషించేలా మెల్లగా మార్గదర్శనం చేశాడు. శివుడు తన కరుణతో గంగానది ప్రవాహాన్ని నియంత్రించాడు. నేడు మనం చూస్తున్న త్రికేశ్వర ఆలయం పేష్వ రాజవంశం యొక్క వాస్తు నైపుణ్యానికి, మతపరమైన ఉత్సాహానికి నిదర్శనం. ఈ ఆలయం వారి కరాత్మకత, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుంది. 18వ శతాబ్దంలో షకీలావస్కకు చేరుకున్న ఈ ఆలయం మరాఠా సామ్రాజ్యంలో ఒక ప్రముఖ వ్యక్తి అయిన నానా సాహెబ్ పేష్వా దృష్టిని ఆకర్షించింది. ఆయన దృష్టిలో ఇది ఒక పవిత్ర స్థలం మాత్రమే కాకుండా మరా వారసత్వానికి ఒక ప్రతీకగా మారింది. ఆలయ ఏర్పాటుకు ఎంతో ముందుడైన అతను దాని పునర్నిర్మాణాన్ని చేపట్టాడు. ఈ పునర్నిర్మాణం ఆలయానికి ఒక కొత్త జీవం పోసింది. కొత్త ఆలయం ఒక అద్భుత కళాఖండంగా ఉండేలా చూసుకోవడంలో నానాసాహెబ్ పేష్వా ఎటువంటి ఖర్చును ఆలోచించలేదు. ఆయన దృష్టిలో ఇది ఒక కళాత్మక ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా ఒక ఆధ్యాత్మిక ప్రయాణం కూడా. ఈ ప్రాంతం నలుమూలల నుండి అత్యుత్తమ శిల్పులు, కళాకారులను నియమించారు. వారు తమ ప్రతిభను ప్రదర్శించారు. మరియు ఆలయం నల్ల బసాల్ట్ రాతితో పునర్నిర్మించబడింది. ఇది దాని మన్నిక, సౌందర్య ఆకర్షణకు ప్రసిద్ధికి చెందింది. ఈ పదార్థం దాని మన్నిక, సౌందర్య ఆకర్షణకు ప్రసిద్ధి చెందింది. ఇది ఆలయానికి ఒక ప్రత్యేకమైన ఆకర్షణను ఇచ్చింది. ఆలయ వాస్తుశిల్పం క్విన్సెన్షియల్ మరాఠా శైలిని ప్రతిబింబిస్తుంది. ఇది మరాఠా కళా సంపదకు ఒక నిదర్శనం. దాని గొప్పతనం, చిత్రమైన శిల్పాలు ఆకట్టుకునే స్థాయి ద్వారా వర్గీకరించబడింది. ఈ శిల్పాలు ఆలయానికి ఒక ప్రత్యేకమైన సౌందర్యాన్ని ఇచ్చాయి. ప్రధాన ద్వారం లేదా గోపురం ఆకాశంలోకి ఎత్తుగా ఉంది. ఇది ఆలయానికి ఒక మహత్తరమైన ప్రవేశద్వారంగా నిలుస్తుంది. వివిధ దేవతలను, హిందూ పురాణాల నుండి దృశ్యాలను వర్ణించే శిల్పాలతో అలంకరించబడింది. ఈ శిల్పాలు ఆలయానికి ఒక ఆధ్యాత్మికను ఇచ్చాయి. నానాసాహెబ్ పేష్వా ఆధ్వర్యంలో తరీబకేశ్వర ఆలయ పునర్నిర్మాణం పేష్వాల శాశ్వత వారసత్వానికి, మహారాష్ట్ర సాంస్కృతిక వాస్తుశిల్పానికి, వారి సహకారానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇది వారి కళాత్మకత, ఆధ్యాత్మికతకు ఒక సాక్ష్యంగా నిలుస్తుంది. మహారాష్ట్ర సాంస్కృతిక వాస్తుశిల్పానికి, వారి సహకారానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇది వారి కళాత్మకత, ఆధ్యాత్మికతకు ఒక సాక్ష్యంగా నిలుస్తుంది. చరిత్ర అంటే మీకు రాన్, ఆధ్యాత్మికత అంటే మీకు ఇష్టమా? అయితే మీకోసం ఒక గొప్ప ప్రదేశం ఉంది. భీమాశంకర్ జ్యోతిర్లింగానికి స్వాగతం. మహారాష్ట్రలోని ప్రశాంతమైన సహ్యాద్రి పర్వతాల మధ్య ఉన్న భీమాశంకర్ జ్యోతిర్లింగం భారతదేశంలోని 12 పవిత్ర జ్యోతిర్లింగాల్లో ఒకటి. పాండవులలో ఒకరైన భీముడు ఇక్కడ శివుడిని పూజించి ఆయన ఆశీర్వాదాలు పొందాని, అందుకే దీనికి భీమాశంకర్ అని పేరు వచ్చిందని ఒక కథ ఉంది. భీమ్ అంటే భీముడు, శంకర్ అంటే శివుడు. ఈ ఆలయం చిత్రమైన శిల్పాలు మరియు గంభీరమైన స్తంభాలతో ప్రాచీన భారతీయ వాస్తుకళకు ఒక నిదర్శనం. పచ్చని అడవులు, ప్రవహించే నదులతో చుట్టుముట్టబడిన ఈ ప్రదేశం
భక్తులకు మరియు యాత్రికులకు ఒక ఆధ్యాత్మిక స్వర్గధామం. ప్రతి సంవత్సరం లెక్కలేని మంది యాత్రికులు ఇక్కడికి వస్తారు. కేవలం ఆలయం కోసం మాత్రమే కాదు, దాని చుట్టూ ఉన్న ప్రశాంతమైన అందం కోసం కూడా. భీమాష్కన్ జ్యోతిర్లింగం భారతదేశపు గొప్ప చరిత్ర, పురాణాలు మరియు ఆధ్యాత్మికను ప్రతిబింబిస్తుంది. Pౌడ్రింకవిన్ యుక్తాక్సాత్సి అంటాంజీ. హాయ్ అందరికీ. ఈరోజు మనం కాశీ లేదా వారణాసి అని పిలువబడే నగరం యొక్క గొప్ప చరిత్ర మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని గంగా నది ఒడ్డున ఉన్న కాశీ హిందూ మతంలో అతి పవిత్రమైన నగరంగా పరిగణించబడుతుంది. కాశీ అంటే వెలుగుల నగరం అని అర్థం, మరియు ఇది నిజంగానే ప్రాచీన వారసత్వం మరియు ఆధ్యాత్మిక శక్తితో ప్రకాశిస్తుంది. ముందుగా కాశీ యొక్క ప్రాచీన మూలాల గురించి మాట్లాడుకుందాం. హిందూ పురాణాల ప్రకారం కాశీ శివుడికి అత్యంత ప్రియమైన నగరం. బ్రహ్మదేవుడే ఈ నగరాన్ని సృష్టించారని పురాణాలు చెబుతున్నాయి. దీనిని తరచుగా అనాది కాశీ అని పిలుస్తారు, అంటే ప్రారంభం లేని నగరం. ఈ చరిత్రకు ముందే ఉందని సూచిస్తుంది. ఈ నగరం 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన పవిత్ర కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగానికి నిలయం. కాశీ ప్రాముఖ్యత హిందూ మతానికి పరిమితం కాదు. ఇది బౌద్ధ మతం మరియు జైన మతంలో కూడా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. బోధ్గయలో జపానోదయం పొందిన తరువాత గౌతమ్ బుద్ధుడు కాశీ సమీపంలోని సారనాథ్లో తన మొదటి ప్రసంగాన్ని ఇచ్చారు. ఇక్ష్రిక్య తీర్థంకరుడు పార్శ్వనాథుడు ఇక్కడ జన్మించినందున జైన సంప్రదాయం కూడా ఈ నగరాన్ని పూజిస్తుంది. ప్రాచీన కాలానికి వస్తే కాశీ చారిత్రక మూలాలు 10 సంవత్సరాల క్రితం ఋగ్వేద కాలం నాటివి. మహాభారతం మరియు రామాయణం మంచి ఇతిహాసాలలో శ్రీరాముడు మరియు లక్ష్మణుడు వంటి వ్యక్తులు విశ్వామిత్రునితో కాశీని సందర్శించారని చెబుతారు. ఈ కాలంలో ఈ నగరాన్ని శక్తివంతమైన రాజు దివోదాసుడు పరిపాలించారు. పవిత్ర గంగా నది కాశీ గుండా ప్రవహిస్తుంది, మరియు దాని దొడ్డున తాటికి పైగా పాట్లు లేదా నది గొడ్డున మెట్లు ఉన్నాయి. ఆ పాట్లు వివిధ మతపరమైన ఆచారాలకు చాలా ముఖ్యమైనవి. మధ్య కాలంలో ముస్లిం పాలనలో కాశీ గణనీయమైన మార్పులను చూసింది. మొఘల్ చక్రవర్తి అక్బర్ నగరం అభివృద్ధికి మద్దతు ఇచ్చారు, కానీ ఔరంగజేబు అనేక హిందూ దేవాలయాలను కూల్చివేసి వారి స్థానంలో మసీదులను నిర్మించారు. ఒకప్పుడు శివాలయం ఉన్న చోటే జమాన్వాపి మసీదు ఉంది. ఈ మార్పులు ఉన్నప్పటికీ కాశీ సంస్కృత అభ్యాసం మరియు ఆధ్యాత్మిక విద్యకు కేంద్రంగానే ఉంది. బ్రిటిష్ వల్స్ పాలన కాలానికి వస్తే ఔరంగజేబులో వారు కాశీని స్వతంత్ర రాష్ట్రంగా గుర్తించారు. అప్పటి నుండి కాశీ విద్య, వాణిజ్యం మరియు మతానికి ప్రముఖ కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఆధునిక కాలంలో కాశీ అభివృద్ధి చెందుతూనే ఉంది. షియామోత్లో మదన్ మోహన్ మాలవీయ స్థాపించిన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఒక ప్రముఖ విద్యా సంస్థ. ఈ నగరం సంగీతం మరియు కథలకు కూడా ప్రసిద్ధి చెందింది. కవి తులసిదాస్ మరియు అనేక మంది బనారసీ సంగీతకారులు ఇక్కడి వారే. మరియు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంక్లిష్టమైన డిజైన్లతో రూపొందించబడిన బనారసీ పట్టును మర్చిపోకూడదు. ఇప్పుడు కాశీలో తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం. కాశీ విశ్వనాథ్ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. తచాశ్వమేధ్ గంగా హారతికి ప్రసిద్ధి చెందింది. ఇది ఒక అందమైన సాయంత్రపు ఆచారం. బుద్ధుడు తన మొదటి ప్రసంగాన్ని ఇచ్చిన సారనాథ్ కొద్ది దూరంలో ఉంది. మణికర్ణిక పోరా దహన్ సంస్కారాలకు ప్రసిద్ధి చెందింది, మరియు అన్నపూర్ణ దేవి ఆలయం మరొక ప్రధాన పుణ్యక్షేత్రం. కాశీ ప్రత్యేకత దాని ఉత్సాహరితమైన పండుగలలో ఉంది. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి సందర్భంగా జరుపుకునే గంగా మహోత్సవం ఒక ప్రధాన ఉత్సవం. ఇక్కడ పిండ దానం చేయడం వలన ఆత్మలకు ముక్తి లభిస్తుందని నమ్ముతారు, మరియు మహాశివరాత్రి ఉత్సవాలు కాశీ దేవాలయాలలో పొన్నంగా జరుపుకుంటారు. అనేక మంది హిందువులకు కాశీలో మరణిస్తే మోక్షం లేదా జనన్ మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఇక్కడ గంగా నదిలో స్నానం చేయడం వలన పాపాలు పోతాయని నమ్ముతారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు ఆకర్షిస్తుంది. చివరిగా కాశీ కేవలం ఒక నగరం మాత్రమే కాదు, ఇది భారతీయ ఆధ్యాత్మికత మరియు సంస్కృతికి చిహ్నం. ప్రాచీన చరిత్ర, మత విశ్వాసాలు, కథలు, సంగీతం మరియు విద్యను మిళితం చేస్తుంది. కాశీని అర్థం చేసుకోవడం అంటే భారతదేశం యొక్క ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వం యొక్క సారాంశాన్ని గ్రహించడమే. చూసినందుకు ధన్యవాదాలు. Thanks for watching. Please subscribe.